ఎందుకోసం అంటే వీళ్ళకు డౌట్లు ఉంటాయి. ఏమని అబ్బాయిని అడిగితే అబ్బాయి ఏమనుకుంటాడో అని, అమ్మాయిని అడిగితే అమ్మాయి వాళ్ళు ఏమనుకుంటారో అని. ముందు మాన్యువల్గా కలుస్తేనే నీకేమైనా సంబంధాలు చూస్తా, అంతే తప్ప ఈ ఆన్లైన్ ఫీజుల వల్ల పెళ్లిళ్ళు అవుతాయి అనేది అయితే నేను నమ్మను. సార్, మన వ్యూవర్స్ తో పాటు నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇంత టెక్నాలజీ ఇంత ఇది ఉన్న ఈ కాలంలో మ్యారేజ్ గురించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది ఎందుకు తీసుకోరు? రైట్ క్వశ్చన్ అడిగినావమ్మా నవ్య. ఇప్పుడు ఎట్టున్నాయంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజుల వల్ల నేను నా జేబు నిండుతుందేమో కానీ పెళ్ళిళ్ళు మాత్రం కావమ్మా. విషయం ఏంటంటే ఎట తయారైందంటే వ్యవస్థ, ఇప్పుడు ఆన్లైన్లో వెబ్సైట్లో చేసుకుంటున్నారు, యాప్లో చేసుకుంటున్నారు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు. మరి ఇంత టెక్నాలజీ పెరిగి కూడా అక్కడ పెళ్ళి అవుతలేదంటే కారణము, మా దగ్గరకు వస్తున్నారంటే కారణం ఏంటంటే మాది కంప్లీట్ ఆఫ్లైన్ సర్వీస్. ఈ ఆఫ్లైన్ సర్వీస్లో ఎలా ఉంటుంది అని అంటే మనము వచ్చిన క్లయింట్ ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన రిక్వైర్మెంట్ ఏంటి, ఆయన ఎట్ట కావాలనుకుంటున్నాడు, ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది, ఆయన ఏం జాబ్ చేస్తున్నాడు, ఇవన్నీ నాకు తెలుస్తాయి. నేను ఒక అమ్మాయికి సంబంధించో అబ్బాయికి సంబంధించో ప్రజెంటేషన్ ఒక కుటుంబానికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మాయికో అబ్బాయికో పిల్లనివ్వడానికో, పిల్లని చేసుకోవడానికో, పిల్లగాని ఇవ్వడానికో, పిల్లగాని చేసుకోవడానికో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ ఏంటంటే మధ్యవర్తిత్వం అనేది ఉండడం వల్ల ఆ సంబంధం అనేది ఎంతో కొంత ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ఏదో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీల్ తీసుకుంటే అసలు ఆ పిల్లగాడు అసలు మంచిగున్నాడా, వాడికి ముక్కంకరనా కాలంకరనా, అసలు వాడు నిజంగా జాబ్ చేస్తున్నాడా లేదా, ఇవన్నీ నాకేం తెలుస్తాయి? పోనీ ఆన్లైన్లో ఫీజు కట్టినా ఇవన్నీ నేను పంపించంటే ఇవన్నీ నీకు ఎందుకు సార్ అంటాడు. ఆన్లైన్లో అడిగే బదులు డైరెక్ట్ ఇక్కడికి రా అంటే వస్తాడు. ఆయన మెంటాలిటీ ఏందో నాకు ఎంతో కొంత అర్థమవుతుంది. నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఆయనది ఎంతో కొంత మనం చెప్పేది నిజమా కాదా అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది. అంతే తప్ప ఈ ఆన్లైన్ ఫీజుల వల్ల పెళ్ళిళ్ళు అవుతాయి అనేది అయితే నేను నమ్మను. కాబట్టి 100% ఆఫ్లైన్లోనే తీసుకుంటాం, ఆఫ్లైన్లోనే చేస్తాం. ఆఫ్లైన్లో చేసుకుంటే ఏంటంటే వాళ్ళ ఇద్దరి మనస్తత్వాలు బయటపడతాయి. ఒక్కసారి కాదు, ఈరోజు మన క్లయింట్ రిజిస్టర్ అయ్యిండు, ఇప్పుడు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అంటే మళ్ళీ రా అంటే రాడు. నాకు సంబంధం ఆడుందో ఆడ పిలువ అంటాడు, నేను ఆడికి పోతా, లేకపోతే మా వాళ్ళు మాకు సంబంధించిన టీం వాళ్ళు ఎవరో ఒకరు పోతారు. ఆడికి పోయిన తర్వాత అసలు ఏందనేది మనకే పరిచయం ఉండదు, మనం ఏం మాట్లాడతాం. సో ముందుగా మీరు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి 100% ఇక్కడికే రమ్మని చెప్తాం. తెలుసుకోవడం కాదు, ఇక్కడికి రమ్మని చెప్తాం. ముందు మాన్యువల్గా కలుస్తేనే నీకేమైనా సంబంధాలు చూస్తా. నువ్వేదో ఆన్లైన్ ఫీజులు కడతా, నువ్వు డబ్బులు తీసుకపో అంటే నేనైతే అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేను, ఇది పక్కా. అయితే వచ్చిన తర్వాత మనకు ఆ పిల్లగాని చూసుకున్నాం, ఆ పిల్లగాడు వచ్చిండు, చూసుకున్నాము. లేదంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి వచ్చింది, మాట్లాడింది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదో తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఆయనకి సంబంధంగా తీసుకెళ్ళినప్పుడు ఆ సంబంధం కాడ వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఏంది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా ఒక అమ్మాయి గురించో అబ్బాయి గురించో వాళ్ళకి నచ్చేది నచ్చంది. ఎందుకోసం అంటే వీళ్ళకు డౌట్లు ఉంటాయి. ఏమని అబ్బాయిని అడిగితే అబ్బాయి ఏమనుకుంటాడో అని, అమ్మాయిని అడిగితే అమ్మాయి వాళ్ళు ఏమనుకుంటారో అని. ఇప్పుడు ఒకటే కాదు కదా సంబంధం అనగానే మధ్యవర్తిత్వం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకు వీళ్ళ జాబ్ గురించి కావచ్చు. ఇప్పుడు అబ్బాయి ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఐడి కార్డు చూపి అని అమ్మాయి తండ్రి అడుగుతాడా? అడగలేడు, అది సాధ్యం కాదు. అదే అబ్బాయి తండ్రి అమ్మాయి ఆడ జాబ్ చేస్తుంది, ఎంత జీతం వస్తుంది, మరి ఏంది అని అడగలుగుతాడా? అడగలేడు. ఇవన్నీ సాధ్యం కావు. కాబట్టి ఏదున్నా మన దగ్గరికి వస్తారు కాబట్టి మనం వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుంటాం కాబట్టి మనం చెప్పగలుగుతాం. మనం ఇచ్చే ప్రజెంటేషన్లోనే సంబంధం అనేది ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముందైతే మనం కలిపేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా ఆయన ఐడి ప్రూఫ్స్ కావచ్చు, ఆయనకు ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి కావచ్చు, ఆయన జాబ్ చేసేది ఎంత శాలరీ వస్తుంది కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి దానివల్ల వాళ్ళ సంసారం అనేది సుఖ జీవితంగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందులు రావు, ఇంకా మళ్ళీ సమస్యలు తలెత్తాయి. ఇదమ్మా పరిస్థితి. అందుకోసం ఇవన్నీ చేస్తాం. చాలా మందికి అర్థం కాదు, ఆన్లైన్ లో తీసుకోరు సార్ అంటారు. ఏమన్నా అంటే ఆన్లైన్ లో తీసుకోకపోతేనే మీకేమన్నా అవకాశాలు బెనిఫిట్స్ పెరుగుతాయి. 100% 100% ఆఫీస్కి రండి. మాది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో జగద్గిరి గుట్టలో ఉంటది. మీరు వచ్చి కలిస్తేనే మీకు సంబంధాలు ఏమన్నా సూట్ అయ్యాయి చూస్తాం. మేము వాళ్ళ గురించే చెప్తున్నాం, మా కోసం కాదు, డబ్బుల కోసం కాదు ఇక్కడ చేసేది. కనీసం మనం సర్వీస్ చేద్దామని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళ క్లారిటీ కూడా ఉండాలి కదా. నేను చేసే పని నాకే క్లారిటీ లేకపోతే నేను కస్టమర్కి ఏమి ఇవ్వగలుగుతా, నేనేం చెప్పగలుగుతా. అందుకోసమే రండి ఏం చెప్తామమ్మా. ఇప్పుడు నీ డౌట్ కు క్లారిటీ వచ్చిందా? రైట్, థ్యాంక్ యూ.